బట్ ఈ సంవత్సరం అయితే 12, 15తో కొంతమంది సరిపెట్టుకున్నారు. కొంతమంది 20, మహా అయితే టాప్ 25 30 వచ్చిన వాళ్ళు చాలా మంది కనబడట్లేదు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, 5 పాయింట్లు. వైరస్ని తట్టుకోవాలి, అది నిజంగానే తట్టుకోవాలి. ఏదో ఆ సేల్స్ కోసం అమ్ముకునే దానికోసం చెప్తే కాకుండా మీరు రియాలిటీగా చూసి చెక్ చేసుకోండి, నిజంగా వైరస్ని తట్టుకుంటుందా లేదా. అది ఒకటి ఇంపార్టెంట్. పచ్చికాయ నల్లంగా ఉంటుందా లేదా ఇంపార్టెంట్. ఆరిన తర్వాత రంగు, కాయ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు త్వరగా కాపు రావాలి. తామరపురుగు వచ్చేలోపు కాపు మినిమం 2.5 కాపులు 3 కాపులు సెట్ అయిపోవాలి. అప్పుడు మనకి రేట్ అన్నీ బాగుంటేనేమో మళ్ళీ తామరపురుగు వచ్చిన తర్వాత కొడితే కొడతాం, లేకపోతే వదిలేసుకున్నా కానీ చేలో 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు ఉండాలండి. ఆ వెరైటీని మీరు ప్లాన్ చేసుకోవాలని మన ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా మన రైతులు ఇప్పటికీ చాలామంది ఇంచుమించు చాలా వరకు కంపెనీలో ఉన్న స్టాకులో దాదాపు ఒక 60-70% కంప్లీట్ అయిపోయింది. ఫార్మర్స్ చాలామంది బుకింగ్లు